సార్ పోయేటోళ్ళం మా చెల్లి అంగన్వాడీ టీచర్ గుర్తు చేస్తా ఉంది. ఆనాడు అంగన్వాడీలను కేసీఆర్ గారు ప్రగతి భవన్ కు పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి మీకేం కావాలి చెల్లెమ్మ అని వేతనాలు పెంచిండు ఆనాడు కేసీఆర్ గారు. కానీ ఇలా ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లైనా అంగన్వాడీలకు ₹1 జీతం పెంచలేదు. దరఖాస్తు ఇస్తామని హైదరాబాద్ పోతే ఆశా వర్కర్లను అంగన్వాడీలను పోలీసుల చేత చితం కొట్టేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అంగన్వాడీలతోని అనేక పనులు చేయించుకుంటున్నారు. ఇవాళ మొత్తంగా ఈ సర్వే అంతా కూడా ఇవాళ ఓటర్ లిస్ట్ కొత్త ఎన్యూమరేషన్ అంతా అంగన్వాడీలే చేస్తా ఉన్నారు. వాళ్లకు SIR ప్రోగ్రామ్ కొత్తగా అంగన్వాడీలో కొత్త స్కీములు తెచ్చి నానా రకాల పనులు చేయిస్తున్నారు తప్ప ₹1 కూడా అంగన్వాడీలకు జీతం పెంచలేదు. వాళ్ళ బాధ చెప్పుకోలేరు. కోడిగుడ్డ సప్లై బంద్ అయింది, పాలు వస్తలేవు, తల్లు లేవు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎప్పుడంటే అప్పుడు నేరుగా వచ్చి కలిసే అవకాశం ఉండేది. ఇలా బట్టి గారిని గెలవాలంటే సెల్ ఫోన్లు బయట పెట్టాలన్నట. మొత్తం జేబులంతా ప్యాంటు షర్టు అంతా పోలీసులు మనం ఫ్రిస్కింగ్ చేసినాక లోపల దోలుతారట. అది అపాయింట్మెంట్ ఉంటేనే లోపల దోలుతారట. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన. ఉద్యోగులకు కూడా సెల్ ఫోన్లు బయట పెట్టాలి, పోలీసులు ఫ్రిస్కింగ్ చేయాలి, అపాయింట్మెంట్ ఉంటేనే సెకండ్ ఫ్లోర్ లకు పోవాలన్నట. సెకండ్ ఫ్లోర్ లకు ఎంట్రీ లేదు. ఎవరైనా బిడ్డ పెళ్లి ఉందనో, అనారోగ్యం ఉందనో, పిల్లల చదువుల కోసం ఇబ్బంది ఉందనో GPF లోన్ పెట్టుకుంటే నా పిల్ల చదువులు ఆగమవుతున్నాయి, నా పిల్ల లగ్గం ఆగమవుతుంది అని చెప్పుకుందామంటే వినే దిక్కులేని ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఇవాళ ఒకటే రేవంత్ రెడ్డి గుర్తు